కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా కేంద్రం తిరిగి ఇవ్వడంలో మాత్రం అన్యాయం జరుగుతోందని చెప్పారు. డీలిమిటేషన్ రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకువస్తుందని అన్నారు. రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు రేవంత్. డీలిమిటేషన్ను 25 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిలపక్ష భేటీలో డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పునర్విభజన చేస్తే సౌత్కు 33% సీట్లు ఉండాలన్నారు. లేదంటే రాజకీయ అసమానతలకు దారితీస్తోందని హెచ్చరించారు. సౌత్ స్టేట్స్ తో పాటు కొన్ని నార్త్ స్టేట్స్ కూడా అన్యాయం జరుగుతుందని వివరించారు సీఎం రేవంత్. దేశ ఖజానాకు దక్షిణాది స్టేట్స్ పెద్ద మొత్తంలో నిధులిస్తూ తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయని చెప్పారు సీఎం. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ కు రూపాయికి ₹2.73 వెనక్కి వెళ్తున్నాయన్నారు. బీహార్ రూపాయి చెల్లించి ₹9.22 వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని చెప్పారు. మధ్యప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి ₹2.79 వెళ్తున్నాయన్నారు రేవంత్. సీట్లు పెంచొద్దు, ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని సలహా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. జనాభా దామాషా ప్రాతిపదిక పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తుందన్నారు. డీలిమిటేషన్ చేపడితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాయని హెచ్చరించారు రేవంత్. PM Narendra Modi must also do the same. Don't increase Lok Sabha seat numbers. South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Everyone here agrees we will not accept delimitation based on the population, because then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country. We cannot accept it at any cost. మరో 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దని డిమాండ్ చేశారు రేవంత్. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేయాలన్నారు. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలన్నారు. రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలన్నారు రేవంత్. ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల పునర్విభజన చేయాలనుకుంటే 543 సీట్లు ఉన్న లోక్సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130. ఇది మొత్తం సీట్లలో 24%. పునర్విభజన తరువాత ఏర్పడే నూతన లోక్సభలో తమకు 33% సీట్లు ఇవ్వాలనేది దక్షిణాది రాష్ట్రాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు సీఎం. Formula will also hurt us politically. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation taking state as a unit. Conduct delimitation within the states. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. Provide 33% women reservation in every state. బీజేపీ 50% సీట్లను పెంచాలనుకుంటే 272 సీట్లతో మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 815 అవుతుందన్నారు సీఎం రేవంత్. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33% అంటే 272 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరీలకు ఇప్పుడున్న ప్రోరేటా ప్రాతిపదికన పంచవచ్చని చెప్పారు రేవంత్. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై జేఏసీలో చర్చ జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. డీలిమిటేషన్ పై మరో సమావేశం ఏప్రిల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. Grievance about the shortfall happening to southern states in new forming delimitation. We are opposing the present form of delimitation process. We are the states who have successfully implemented the population policy of 1976, due to which population has come down. So for that we cannot be punished. This is nothing but a punishment being given for the successful implementation of population policy of 1976. Due to that reason, our population has come down, whereas North Indian states haven't implemented, their population have gone. పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామన్నారు రేవంత్. పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తామని చెప్పారు. మన పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి.